ఈ చిన్న మొబైల్ వాడడం వల్ల లక్షలాది మంది చిన్నపిల్లల్లో బ్రెయిన్ ఎఫెక్ట్కి గురవుతుంది. ఈ రోజుల్లో 3 సంవత్సరాల పిల్లవాడు కూడా భోజనం చేయమన్నా సరే మొబైల్లో కార్టూన్ వేస్తేనే భోజనం చేస్తామని అలర్ట్ చేస్తున్నాడు. ఇలాంటి సంఘటనలు మన చుట్టూ చాలానే జరుగుతాయి. 5 సంవత్సరాల పిల్లవాడు కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. దీనికి కారణం వాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడల్లా వారికి మొబైల్ అలవాటు చేయడం, వాళ్ళు అల్లరి మానేస్తారనే మొబైల్ ఇవ్వడం. దీనివలన ఈ రోజుల్లో పిల్లలు ఫిజికల్ యాక్టివిటీస్ కన్నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. చిన్న ఉదాహరణకు, ఒక ఫ్యామిలీలో తల్లిదండ్రి 2 పిల్లలు ఉన్నారు. తండ్రి న్యూస్ పేపర్ చదువుతున్నాడు, తల్లి పక్కనే కూర్చొని అన్ని విషయాల్ని వింటుంది. ఇంతలో చదువుకుంటున్న కూతురికి డౌట్ రాగానే తన తండ్రిని అడిగింది. అతను వెంటనే రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు మెంటల్లీ, ఫిజికల్లీ ఒకే దగ్గర ఉన్నారు. కానీ ఈ కాలంలో తండ్రి న్యూస్ని మొబైల్లో చూస్తుంటే తల్లి వేరొక టీవీలో సీరియల్ చూస్తుంది. వాళ్ళ కూతురు తన మొబైల్లో ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే 3 సంవత్సరాల పిల్లవాడు ఐప్యాడ్లో కార్టూన్ చూసుకుంటున్నాడు. ఫిజికల్లీ అందరు కలిసే ఉన్నా మెంటల్లీ ఎవరికి వారు డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్నారు. మొబైల్ లైటింగ్ మాత్రమే వాళ్ళ మొక్కలపై కనిపిస్తుంది. ఇది చూడడానికి సాధారణ విషయంలా అనిపించినా ఫ్యూచర్లో మాత్రం చాలా పరిణామాలకు దారితీస్తుంది. 2024 అక్టోబర్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో రీసెర్చ్ చేయగా సుమారు 66% మంది ఇళ్లలో పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎక్కువ సమయం మొబైల్లో ఓటీటీ గేమ్స్కి వినియోగిస్తున్నారని తేలింది. వీరిలో 58% పిల్లల్లో మొబైల్ తీసుకున్న వెంటనే వాళ్ళ బాడీలో కోపం, చిరాకు, మొండితనం కనిపించేవని ఈ రీసెర్చ్ తెలిపింది. 1 to 2 years ఉన్న పిల్లల్లో 0 టైం మొబైల్ యూజింగ్ నేర్పమని WHO చెప్తుంది. 2050వ సంవత్సరంలో 50% మంది పిల్లలకు మయోపా అనే కంటి రోగం వస్తుందని ఈ రీసెర్చ్ తెలిపింది. అంటే 17 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని రీసెర్చ్ చేయగా ఎక్కువ స్క్రీన్ టైం వల్ల తక్కువగా నిద్రపోయి అనేక వ్యాధులు పుడతాయని చెప్పారు. చుట్టూ ఉన్న మనుషుల్ని దూరం పెట్టి ఎక్కువ టైం మొబైల్లో గడపడం వల్ల మెంటల్ డిప్రెషన్కి లోనే కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. పిల్లలు కంటిన్యూస్గా మొబైల్ చూడడం వల్ల కంటి చూపు తగ్గడం, నిద్రలోపం, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ వీడియోలో చూడండి. ఒక పిల్లవాడు మొబైల్కి బాగా ఎడిక్ట్ అయిపోయి తిండి, నిద్ర అన్ని మానేసి మెంటల్ డిప్రెషన్తో బాధపడుతున్నాడు. కంటిన్యూస్గా మొబైల్ చూడడం వల్ల చాలా మంది పిల్లల్లో డిప్రెషన్ని, లోన్లీనెస్ని అబ్జర్వ్ చేస్తుంటాం. ఇది చూడడానికి చాలా సాధారణ విషయంలా అనిపించినా వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. చిన్న వయసులోనే మొబైల్ పై ఇంట్రెస్ట్ వల్ల బ్రెయిన్ పై ఎక్కువ ప్రెజర్ పడి చదువుపై ఫోకస్ చేయట్లేదు. ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా రోజంతా మొబైల్ చూడడం వల్ల పిల్లలు డిప్రెషన్కి ఎఫెక్ట్ అవుతున్నారు. పిల్లల్లో మొబైల్ అలవాటు తగ్గడానికి పేరెంట్స్ చేయాల్సినవి: రోజులో మొబైల్ వాడే సమయానికి ఒక లిమిట్ సెట్ చేయండి. బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకునే అవకాశాన్ని కల్పించండి. పిల్లలతో డ్రాయింగ్, రీడింగ్ లాంటి ఫన్ యాక్టివిటీస్ని చేయించండి. ఫ్రెండ్స్తో ఫ్రీగా మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించండి. రోజులో కొంత టైం అయినా వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడి వాళ్ళ ఆలోచనలు వినండి. అంతేకాకుండా పేరెంట్స్ కూడా తక్కువగా ఫోన్ యూజ్ చేసి పిల్లలతో ఎక్కువ టైం గడపడానికి ట్రై చేయండి. దీంతో పిల్లలకి రిలేషన్షిప్స్పై అవగాహన పెరిగి మొబైల్ని అవాయిడ్ చేస్తారు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయి గురు.